హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మనం ఈ వీడియోలో 10th క్లాస్ సంబంధించి బయాలజికల్ సైన్స్లో 4th లెసన్ హెరిడిటీ చెప్పుకోబోతున్నాం. సో ఈ లెసన్ డెఫినేషన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్ నేర్చుకుందాం ఈ వీడియోలో. సో ఈ లెసన్ యొక్క వెయిటేజ్ వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్స్ 2, మొత్తం 10 మార్క్స్. అసలు హెరిడిటీ అంటే ఏంటి, డెఫినేషన్స్ చెప్పుకుంటున్నాం. హెరిడిటీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ ట్రైట్స్ అంటే క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు దేర్ ఆఫ్స్ప్రింగ్స్. హెరిడిటీ అంటే పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ నుంచి అండ్ వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చే క్యారెక్టర్స్ని హెరిడిటీ అంటాం. ఎగ్జాంపుల్ హైట్, ఐ కలర్, హెయిర్ టైప్. నెక్స్ట్ సెకండ్ వేరియేషన్స్ ఆర్ difference in characters among individual of their same species. ఒక జాతికి చెందిన జీవాలు చిన్న చిన్న డిఫరెన్స్ ఉండేదాన్ని వేరియేషన్ అంటాం. దీన్ని వేరియేషన్ అనే మీ హెడ్డింగ్లోనే గుర్తొస్తుంది. వేరియేషన్ అంటే ఒక జాతికి చెందిన జీవాలు చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటేనే వేరియేషన్స్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి వన్ ఫ్యామిలీ హైట్, స్కిన్ టోన్ ఆర్ డిఫరెన్స్. నెక్స్ట్ థర్డ్ ట్రైట్. ఏ ట్రైట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ దట్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పేరెంట్స్. ట్రైట్ అంటే ఏంటంటే ఒక జీవిలో కనిపించే ఏ లక్షణమైన ట్రైట్ అంటాం. కర్లీ హెయిర్, టాల్ హైట్ అలాగా. నెక్స్ట్ ఫోర్త్ది జీన్. A gene is a unit of heredity made of DNA that controls a specific trait. జీన్ అంటే క్రోమోజోమ్స్ పై ఉండే లక్షణాన్ని నియంత్రించే పరిమాణాన్నే జీన్ అంటాం. క్రోమోజోమ్స్లో ఉండే లక్షణాన్ని నియంత్రించేదే జీన్ అంటాం. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ కలర్ జీన్, హెయిర్ కలర్ జీన్. నెక్స్ట్ ఫిఫ్త్ది రిసీవ్డ్ ట్రైట్. A received trait appears only when both received alleles are present. Received trait అంటే when both receives alleles are present. alleles రిసీవ్ చేస్తూ ప్రెజెంట్గా ఉండేదాన్ని రిసీవ్డ్ ట్రైట్ అంటాం. నెక్స్ట్ సిక్స్త్ది alleles are different form of same gene. ఎగ్జాంపుల్ టాల్ జీన్ టీ, షార్ట్ జీన్ టీ. ఎల్ఐస్ అంటే ఒకే జీన్కి వేరు రూపాలు ఉండేది ఎల్ఐల్స్ అంటాం. నెక్స్ట్ సెవెంత్ది జీనోటైప్. జీనోటైప్ ఇది జెనెటిక్ మేకప్ ఆఫ్ ఆర్గనిజమ్స్. జీనోటైప్ అంటే జీవికి లోపల ఉండే జీన్నే జీనోటైప్ అంటాం. ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీస్ and small t, capital T, small t and 2 small t's. నెక్స్ట్ ఫీనోటైప్. ఫీనోటైప్ అంటే ఏంటి, జీవికి బయట కనపడే ఎక్స్ప్రెషన్స్ని ఫీనోటైప్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ టాల్ ఆర్ షార్ట్ అనేది బయటికి కనపడుతుంది. నెక్స్ట్ నైన్త్ది హోమోజిగస్. వెన్ బోత్ alleles of a gene pair are identical, the condition is called homozygous. హోమోజిగస్ అంటే రెండు ఒకే ఎలైస్ ఉన్నదాన్ని, రెండు ఎలైస్ కలిపి ఒకే దానిగా ఉన్నదాన్ని హోమోజైగోస్ అంటాం. వీటి ఎగ్జాంపుల్ వచ్చేసి రెండు క్యాపిటల్ టీ ఆర్ స్మాల్ టీ అనేది మనిషి లోపల ఉంటాయి. క్యారెక్టర్. నెక్స్ట్ 10th హెట్రోజైగోస్ అంటే వెన్ 2 alleles ఆర్ డిఫరెంట్ ద కండిషన్ ఈజ్ హెట్రోజియస్. 2 alleles డిఫరెంట్ కండిషన్స్ ఉండేది హెట్రోజైగోస్ అంటాం. ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ ఆర్ స్మాల్ టీ. నెక్స్ట్ 11th మెండెల్. గ్రిగోర్ మెండెల్ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ జెనెటిక్ హూ డిస్కవర్డ్ ది బేసిక్ లాస్ ఆఫ్ హెరిడిటీ. హెరిడిటీని బేసిక్ లాస్ కనుగొన్న ఆయనే మెండెల్. ఈయన ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ బిట్. నెక్స్ట్ 12th హైబ్రిడ్. ఏ హైబ్రిడ్ ఈజ్ అన్ ఆర్గానిజం ప్రొడ్యూస్డ్ ది క్రాస్ టు డిఫరెంట్ వెరైటీస్. హైబ్రిడ్ అంటే 2 ఆర్గానిజమ్స్
క్రాసింగ్ మెథడ్లో చేసి టు ఫామ్ అయ్యేదే హైబ్రిడ్. నెక్స్ట్ థర్డ్ది మోనోహైబ్రిడ్ క్రాస్, ఏ క్రాస్ ఇన్వాల్వింగ్ ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రైట్స్. మోనోహైబ్రిడ్ అంటే క్రాస్ ఇన్వాల్వ్ ఓన్లీ వన్ పెయిర్ ఉంటే మోనోహైబ్రిడ్. మోనో అంటేనే వన్, క్రాస్ ఇన్వాల్వింగ్ వన్ టైం జరిగితేనే మోనోహైబ్రిడ్ అంటాము. నెక్స్ట్ 14th డైహైబ్రిడ్ క్రాస్, ఏ క్రాస్ ఇన్వాల్వింగ్ టూ పెయిర్ ఆఫ్ కాంట్రాస్ట్ ట్రైట్స్. డైహైబ్రిడ్ అంటే 2 pairs ఇన్వాల్వ్ అయ్యేదాన్ని డైహైబ్రిడ్ అంటాము. క్రాస్ జరిగేటప్పుడు 2 products ఇన్వాల్వ్ అయ్యేదాన్ని డైహైబ్రిడ్ అంటాము. నెక్స్ట్ 15th DNA, డిఆక్సిబోన్యూక్లిక్ యాసిడ్, ఈజ్ ద మాలిక్యూల్ దట్ క్యారీస్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. సో 2 జీవులు ఎక్కడి నుంచి పుట్టాయో DNA ద్వారా తెలుస్తుంది, దట్ ఈస్ కాల్డ్ DNA. నెక్స్ట్ 16th క్రోమోజోమ్స్ ఆర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ మేడ్ ఆఫ్ DNA క్యారీ జెన్యూస్ని DNA ద్వారా క్రోమోజోమ్స్ ద్వారా DNAకి అందించేదే క్రోమోజోమ్. ఇది థ్రెడ్ లైక్ స్ట్రక్చర్గా ఫామ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక యాక్సిడెంట్ అయింది, విమానం నుంచి కింద విమానం ట్రాష్ అయ్యి దాంట్లో అందరూ అసలు మనుషులు గుర్తుపట్టలేక అయ్యారు. సో వాళ్ళ DNA టెస్ట్ చేసి అప్పుడు వాళ్ళు ఎక్కడోళ్ళు అని తెలుసుకున్నారు. సో DNA అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 17th మ్యుటేషన్, ఏ సడన్ చేంజ్ ఆఫ్ ఏ జెనైన్ ఆఫ్ DNA సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ మ్యుటేషన్. మ్యుటేషన్ అంటే DNAలో ఒక్కసారిగా జరిగే మార్పుని మ్యుటేషన్ అంటాం. నెక్స్ట్ 1 mark ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకోబోతున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మొత్తం 25 questions. సో ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకోబోతున్నాం, వాట్ ఈజ్ హెరిడిటీ. సెకండ్ క్వశ్చన్, హూ ఈజ్ నౌన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది జెనెటిక్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ ట్రైట్. నెక్స్ట్ 4th క్వశ్చన్, డిఫైన్ జెన్. నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ ఆర్ LLLs. నెక్స్ట్ 6th క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై డామినేట్ ట్రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ రిసీవ్ ట్రైట్. నెక్స్ట్ 8th క్వశ్చన్, డిఫైన్ జీనోటైప్. నెక్స్ట్ 9th క్వశ్చన్, డిఫైన్ ఫెనోటైప్. నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ ఈజ్ వేరియేషన్. నెక్స్ట్ 11th క్వశ్చన్, వాట్ ఆర్ క్రోమోజోమ్స్. నెక్స్ట్ 12th క్వశ్చన్, వాట్ ఈజ్ DNA. నెక్స్ట్ 13th క్వశ్చన్, వాట్ ఈజ్ మ్యూటేషన్. నెక్స్ట్ 14th క్వశ్చన్, వాట్ ఈజ్ మోనోహైబ్రిడ్ క్రాస్. నెక్స్ట్ 15th క్వశ్చన్, వాట్ ఈజ్ డిహైబ్రిడ్ క్రాస్. నెక్స్ట్ 16th క్వశ్చన్, వాట్ ఈజ్ హైబ్రిడ్. నెక్స్ట్ 17th క్వశ్చన్, వాట్ ఈజ్ హోమోజైగోస్ కండిషన్. నెక్స్ట్ 18th క్వశ్చన్, వాట్ ఈజ్ హెట్రోజైగోస్ కండిషన్. నెక్స్ట్ 19th క్వశ్చన్, వాట్ ఈజ్ F1 జనరేషన్. నెక్స్ట్ 20 క్వశ్చన్, వాట్ ఈజ్ F2 జనరేషన్. నెక్స్ట్ 21 క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ పునెట్ స్క్వేర్. నెక్స్ట్ 22 క్వశ్చన్, వాట్ ఈజ్ క్యారెక్టర్. నెక్స్ట్ 23 క్వశ్చన్, వాట్ ఈజ్ సిమిలర్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ ఆఫ్స్ప్రింగ్స్. నెక్స్ట్ 24, వాట్ ఈజ్ డిస్సిమిలర్ పేరెంట్స్ ఆర్ ఆఫ్స్ప్రింగ్స్. సిమిలర్స్ ఇక్కడ డిస్సిమిలర్స్ అడిగారు. నెక్స్ట్ 25th క్వశ్చన్, వాట్ ఆర్ మెండలీవ్స్ మెటీరియల్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్. మెండలీవ్స్ ఏ మెటీరియల్తో ఎక్స్పెరిమెంట్ చేశారంటే పీ ప్లాంట్ తోటి ఎక్స్పెరిమెంట్ చేసి హెరిడిటీ గురించి కనుక్కున్నారు. సో ఇది మీకు తెలియదు కాబట్టి నేను చెప్పాను. సో మీద క్వశ్చన్స్ అని మీకు తెలిసినాయి అనుకుంటున్నా. డెఫినేషన్స్ చదివి అర్థం చేసుకొని ఆన్సర్స్ రాయండి. సో మీకు ఏదైనా రాని క్వశ్చన్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.